మీ అభిప్రాయం ప్రకారం నేను పాడటంలో గ్రేట్, నా అభిప్రాయం ప్రకారం రఘు గారు రాయటంలో గ్రేట్, మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డాన్స్లో గ్రేట్. ఈ ముగ్గురు గ్రేట్లు కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా. అలాంటిది ఏదైనా ఆలోచించకూడదు? ఆలోచనలు ఉంటే మాత్రం చాలదండి, అవి అమలు జరగడానికి అవకాశాలు రావద్దు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. పట్టుదలుంటే పట్టుకోమదే దొరుకుతుంది. అసలు మీ ప్రతిభ మీకు తెలియదు బాలుగారు. నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి, అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకిపోతాయో. మీరెప్పుడు నా పక్కనే ఉంటారా? ఓ ష్యూర్, వై నాట్, ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. నిజంగా? ప్రామిస్. అయితే ప్లీజ్ కార్ కాస్త ఆపమంది. ఎందుకు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, ఇక్కడ చిన్న పని ఉంది, ఆపండి ప్లీజ్. ఓ డ్రైవర్, కొంచెం కార్ ఆపు. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్. హలో, మాధవి గారా? అవునండి నేనే. బాలుగారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలుగారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమైన్ యువర్ సిన్సియర్లీ మాధవి. ఓకే? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవి గారు, ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ మీన్ ఇట్. హలో. థ్యాంక్ యూ. రండి ప్లీజ్. ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా? అలా మనసెత్తి పుచ్చుకున్న వాళ్ళు దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా? అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా? అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. సోఫా.
రఘు సుమతి పెళ్లి. అవునండి, పాపం వాడికి నానే వాళ్ళు ఎవరు లేరు కదండి, అందుకే. కూర్చోండి. సారీ, మనమే దగ్గర ఉండి శుభకార్యం జరిపించాలి. అలాగేనండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది. పెళ్లి జరిగిపోతున్న వాళ్ళ సంగతి సరే అనుకోండి. ఇది నా బహుమతి, ఆ పాట మీ వారి బహుమతి. మౌనమేల